ఇక ఏపీలో కలిపిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని అన్నారు ఎమ్మెల్సీ దక్కి దయాకర్. 10 ఏళ్లుగా ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గూండాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విలీన గ్రామ పంచాయతీ ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామునికి సమేతంగా దర్శించుకున్నారు. రామాలయం తెలంగాణలో ఉండి భూములు ఆంధ్రలో ఉండడం దేవస్థానం సిబ్బందికి, ప్రజలకు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే విలీన పంచాయతీలు భద్రాచలంలో కలపాలని అన్నారు అద్దంకి దయాకర్. దేవునికి సంబంధించిన భూమి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకు చంద్రబాబు గారు మీరు ఈ 5 గ్రామాల గురించి ఇప్పుడు ఆలోచించండి, మిగతా అంశాలు తర్వాత ఆలోచించని చెప్పి ఆ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం అది కూడా బీజేపీ కూడా కలిసి ఉన్నది, దాంట్లో జనసేన కూడా కలిసి ఉన్నది కాబట్టి ఇది భద్రాచల వాసుల, భద్రాచల పరిసర ప్రాంతాల గ్రామాల యొక్క కోరిక. ఎందుకంటే రాముడు అందరివాడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికే కాదు ప్రపంచంలో ఆయన ఒక ఆదర్శప్రాయుడు కాబట్టి ఇది కొన్ని అంశాలు కొంత మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశంలో ఒక సంకల్పం కూడా ఉన్నది. రాజ్యాంగ పరిరక్షణ సదస్సుతో పాటు ఈ దళితులకు, ఇతర వర్గాలకు మధ్యన కూడా 75 సంవత్సరాల తర్వాత అంతరాలు పెరుగుతుంది. ఈ పెరిగే అంతరాలను పూడ్చడంతో పాటు మనకు ఏ విధంగా అయోధ్య రాముని యొక్క ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తమైందో కోదండరాముని ప్రాశస్త్యం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండాలంటే ఇక్కడ అవస్థాపన సౌకర్యాలు ఉండాలనేది అందరి కోరిక. మా ప్రభుత్వం కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు విమానాశ్రయానికి సంబంధించి కానీ ఇతరత్ర ఆలయ అభివృద్ధికి, ఇప్పుడు కూడా ఆలయ అభివృద్ధికి సంబంధించిన 34 కోట్లు కూడా రిలీజ్ అయినాయి. దాంతో పాటు ఏపీ ప్రభుత్వం